జలీల్ ఖాన్‌తో మాటలెప్పుడు గూడా భలే విచిత్రంగా ఉంటాయి. అంటే ఒక రకంగా జనాల్ని ఖుషి చేయడానికి తన పక్కనున్నోళ్ళని ఎదవలని జేస్తారు. తాజాగా అట్లాంటి సంఘటనే చోటు చేసుకుంది. సుజనా చౌదరి ఇప్పుడు విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆ సీట్ ఆశించినటువంటి జలీల్ ఖాన్ ఇండిపెండెంట్ అది ఇది అన్నారు. ఇంతకుముందు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాలేదు. దాంతో ఇప్పుడు వల్ల గాదు. రేపు పొద్దున్న తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి వస్తదిలే అని ఆశ పెట్టుకున్నారు. అయితే సుజనా చౌదరికి సహకరించడానికి సిద్ధపడ్డారు. ఇంకో పక్కన అక్కడ కేశినేని చిన్ని పార్లమెంట్ సభ్యుడు. ఆయన కూడా జలీల్ ఖాన్‌తో మాట్లాడి సర్ది చెప్పారు. ఆ నేపథ్యంలో స్థానిక ముస్లింలు, కాపు సామాజిక వర్గం ఎట్లాగైతే ఇప్పుడు జనసేనకు సంబంధించి పోతిరి మహేష్ వెళ్ళిపోవడంతో కాపు తర్వాత వీళ్ళని ముస్లింల్ని ఒక చోట చేర్చే కార్యక్రమాన్ని ఇప్పుడు తను తీసుకున్నాడు. మీటింగ్ ప్రారంభమైతే పైన స్టేజీ మీద కూర్చున్నటువంటి సుజనా చౌదరి, చిన్ని కేశినేని చిన్ని ఇద్దరు మాట్లాడుకుంటుండేటప్పటికీ అసహనంతో ఆయన మాట్లాడిన మాటలు అందరికీ నవ్వు పుట్టిస్తున్నాయి. జలీల్ ఖాన్ స్టైల్ ఇట్లాగే ఉంటుంది. సుజనా చౌదరి గారు, హలో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మీటింగ్ ఇది, మీరిద్దరు రాష్ట్రం కలిసి ఇంట్లో మాట్లాడుకోండి. కాబట్టి మీకోసం ఇంత జనం 2000 మంది దాదాపు 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. మీకు పట్టణ వాళ్ళు కాపులు ముస్లిం సంగతి తెలియదేమో, చాలా మర్యాద ఇస్తారు, గౌరవిస్తారు. తిక్కలేసిందంటే తాడు తీస్తారు. ఇల్లు ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది చివరికి కూర్చోబెట్టి ఆయనలో ఉన్నటువంటి అసహనాన్ని కామెడీగా చేస్తూ పాపం వాళ్ళిద్దరిని కాసేపు చిన్నబుచ్చి ఆ తర్వాత ఓరడిస్తారనమాట ఆయన. దట్ ఈజ్ జలీల్ ఖాన్.